అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా ఖేల్ ఖేల్ మే రిలీజ్ అయిన మొదటి రోజు ఆగస్టు 15 గురువారం నాడు 5 కోట్లు నెట్ వచ్చింది. ఇక రెండో రోజు శుక్రవారంకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయి కేవలం 2 కోట్లు నెట్ మాత్రమే వచ్చింది. కానీ నిన్న శనివారం మూడో రోజు కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 3 కోట్లు నెట్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో ఖేల్ ఖేల్ మే సినిమా 10 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ వచ్చి 16 కోట్లు ఉంది. హిందీలో నెట్ కలెక్షన్స్ మాత్రమే చూస్తారు, జిఎస్టీ తీసేసి. సో ఈ 10 కోట్ల నెట్ అయితే సినిమాకి బడ్జెట్ వచ్చి 100 కోట్లు అయితే 10 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 90 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సినిమాకి టాక్ బాగానే వచ్చింది, రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. కానీ కాంపిటీషన్లో స్త్రీ 2 సినిమా వల్ల ఆ సినిమాకి అందరూ ఆ సినిమాని చూస్తున్నారు కాబట్టి ఈ సినిమాని చూడట్లేదు. ఇది సోలో రిలీజ్గా వచ్చింటే ఒక వీకెండ్లో ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యిండేది, మంచి కలెక్షన్స్ వచ్చిండేవి. బ్యాడ్ రిలీజ్ అని చెప్తాను నేను. నేను ఇంకా చూడలేదు ఈ సినిమా. దానికి తోడు మాస్ సినిమా వేదా ఉంది, జాన్ అబ్రహాంది, అది కూడా కాంపిటీషన్లో ఉంది. సో ఈ 2 సినిమాల వల్ల స్త్రీ 2 మేజర్గా అండ్ వేదా వల్ల ఖేల్ ఖేల్ మే కామెడీ అంటే క్లాస్ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి. బట్ 10 కోట్లు అనేది కూడా మేలే 3 రోజుల్లో. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నాకు తెలిసి ఒక 3 నుంచి 4 కోట్లు నెట్ రావచ్చు. ఇక మిగతా రన్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. బట్ టార్గెట్ అయితే చాలా పెద్దది, ఇంకా 90 కోట్లు అనేది కొద్ది కష్టమే నెట్. సినిమా కమర్షియల్గా మోస్ట్లీ ఫ్లాప్ కిందకే లెక్క. చూడాలి టోటల్ రన్ ఎంత కలెక్ట్ చేస్తుందో. అది మన అక్షయ్ కుమార్ కొత్త సినిమా ఖేల్ ఖేల్ మే రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 16 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 10 కోట్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 10 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 90 కోట్లు నెట్ రావాలి, వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఇక అది కొంచెం కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఓకే, బాయ్.